హాయ్ అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా ఒక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ చూద్దాము. ఇప్పుడు సమ్మర్ కదండి, ఒంట్లో వేడిని తగ్గించి మనకు ఎనర్జీ కూడా ఇచ్చే కర్బూజా జ్యూస్ కొంచెం డిఫరెంట్గా ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం ఇందులో సగ్గుబియ్యం, సబ్జా సీడ్స్ యూజ్ చేస్తాం కాబట్టి హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా 2 బౌళ్ళు తీసుకోండి. చిన్న టీ గ్లాస్ సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. నేను పెద్దవి తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే చిన్నవి కూడా తీసుకోవచ్చు. ఇవి 2 సార్లు కడుక్కున్నాక గ్లాస్ వాటర్ వేసుకుని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోండి. మీ దగ్గర టైం లేకపోతే అలా కూడా ఉడికించుకోవచ్చు. కానీ తొందరగా ఉడకాలంటే 2 గంటలు నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి. తర్వాత వేరే బౌల్లో ఒక స్పూను సబ్జా సీడ్స్ వేస్తున్నాను. ఇవి కూడా మనకు బాగా చల్లదనాన్ని ఇస్తాయి. సమ్మర్లో యూజ్ చేయడం మంచిది. చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. సబ్జా సీడ్స్ అయితే 10 నిమిషాలు నానినా సరిపోతుంది. తర్వాత ఈ విధంగా సగ్గుబియ్యం అయితే నానుంటాయి, తొందరగా ఉడికిపోతాయి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకుని వేడెక్కినాక మీడియం మంటలో పెట్టుకోండి. ఇందులో ఒక 1/2 లీటర్ పాలు వరకు తీసుకోండి. చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకుని ముందు పాలు ఓ పొంగొచ్చేంత వరకు మరగనివ్వండి. మరిగినాక ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని వాటర్తో సహా ఇందులో వేసేయండి. ఒక గరిటెతో కలుపుతూ ఉండండి. మీగడ కట్టకుండా సగ్గుబియ్యం ఉడికేంత వరకు. నేను 2 గంటల ముందే నానబెట్టుకున్నాను కాబట్టి ఒక 10 నిమిషాల్లోనే ఉడికిపోయింది. మీరు డైరెక్ట్ కూడా ఉడికించుకోవచ్చు. కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి, పాలు కానీ. ఇలా బాగా ఉడికినాక అంటే 1/2 లీటర్ పాలు ఒక పావు లీటర్ వరకు వచ్చేంత వరకు ఉడికించుకోండి. చిక్కగా అవుతుంది, క్రీమీగా. తర్వాత సగ్గుబియ్యం పూర్తిగా ఉడికినాక మాత్రమే చిన్న టీ గ్లాసు పంచదారను వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని లాస్ట్లో ఒక చిన్న టీ స్పూను ఇలాచీ పొడి వేసుకోండి. ఇలాచీ పొడి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. మళ్ళీ కర్బూజా జ్యూస్ వేస్తాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టుకోండి చల్లారేంత వరకు. అది చల్లారుతూ ఉంటుంది. ఇందులో కర్బూజా కట్ చేసుకుందాము. మధ్యలో అదైతే కలుపుతూ ఉండండి, మీగడ పట్టకుండా. తర్వాత నేను 1 కేజీ కర్బూజాని తీసుకున్నాను. మీరు రౌండ్దైనా తీసుకోవచ్చు. ఇందులో 2 రకాలు ఉంటాయి కదా, ఏది యూజ్ చేసినా పర్వాలేదు. వీటిని సగంగా కట్ చేసి లోపల గింజలన్నీ తీసేసుకోండి. తర్వాత వేరే బౌల్ తీసుకుని దీంట్లో గుజ్జు ఉంటుంది కదా, గుజ్జు తీసుకోండి. నేను లోతుగా తీయట్లేదు. మా పిల్లలకి ఇందులోనే జ్యూస్ వేసి సర్వ్ చేసి ఇద్దామనుకుంటున్నాను. అందుకని పైన మాత్రమే తీసాను. చూపిస్తాను వీడియోలో. ఈ విధంగా 2 తీసుకుని ఇవి పక్కన పెట్టుకోండి. తర్వాత కర్బూజా ఇలా రెడీ అయింది కదా, ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. జ్యూస్ గిన్నె అయినా మిక్సీ గిన్నె అయినా ఏది తీసుకున్నా పర్వాలేదు. ఇది మొత్తం ఇందులో వేసేసుకోండి. మీరు అక్కడ హెల్దీగా చేయాలి, పంచదార వేసుకోకూడదు అనుకుంటే ఇక్కడ మీరు బెల్లం పొడి అని యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే అక్కడ సగ్గుబియ్యానికి జ్యూస్కి సరిపడా తేనైనా వేసుకోవచ్చు. ఇందులో వేసుకుని మిక్సీ పట్టేసుకోండి. నేను ఆల్రెడీ పంచదార వేసేసాను కాబట్టి రెండిట్లకి సరిపడా ఓన్లీ గుజ్జు మాత్రమే మిక్సీ పట్టాను. ఇలా రెడీ అవుతుంది. ఇది పక్కన పెట్టుకోండి. ఇది చల్లారింది. ముందుగా రెడీ చేసుకున్న సగ్గుబియ్యం పాయసం. ఇందులో ఈ జ్యూస్ కూడా యాడ్ చేసేయండి. సబ్జా గింజలు నానబెట్టి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసేయండి. దీంట్లో చల్లదనం కోసం నేను ఇలా ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. మీరు వేయకపోతే ఈ జ్యూస్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయినా యూజ్ చేసుకోవచ్చు. కొన్ని జీడిపప్పులు, కొన్ని బాదం పప్పులు, మీ దగ్గర ఉంటే పిస్తా కూడా వేసుకుని బాగా కలుపుకుంటే సగ్గుబియ్యం కర్బూజా జ్యూస్ రెడీ అయ్యింది. ఇది చాలా క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. పలుడా ఉంటుంది కదా, అదే టేస్ట్లో ఉంటుంది.
మా పిల్లల కోసం ఈ విధంగా సర్వ్ చేశాను. మీరు డైరెక్ట్ గాజు గ్లాసుల్లో వేసుకొని తాగొచ్చు కూడా. పైనుంచి మళ్ళీ కొన్ని సబ్జీ గింజలు, కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.